వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో పాత చెరువు మరో బుడమేరు కానుంది అంటూ స్థానిక రైతాంగం ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణకు కాదేది అనర్హం అన్న చందంగా చోడవరం పట్టణం ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న పాత చెరువు ఆక్రమణల చెరపాలైంది. మొదట చిన్న షెడ్డులా ఆక్రమించి తర్వాత రాత్రికి రాత్రే పక్కా నిర్మాణాలు చేపడుతూ వ్యాపార వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు. ఇంత జరుగుతున్నా పరిరక్షించవలసిన ఇరిగేషన్ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు అని పాత చెరువు ఆయకట్టుపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు ఆరోపిస్తున్నారు. ఇక రెవెన్యూ సిబ్బంది సంగతి సరే, అసలు చోడవరం ఇరిగేషన్ శాఖ అధికారులు కనీసం కార్యాలయానికి ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో దేవుడికే తెలియాలి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఫీల్డ్లో ఉన్నారు అంటూ సమాధానం ఇస్తున్నారని, ఎన్నోసార్లు చెరువుల ఆక్రమణలపై ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారని స్థానిక రైతాంగం తెలిపారు. సుమారు 30 ఎకరాల పాత చెరువు దాదాపు 10 ఎకరాలు ఆక్రమణకు గురైందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. స్థానిక బానయ్య కోనేరు కనీసం చెరువు అని చెప్పడానికి మచ్చుకు కూడా అవకాశం లేకుండా పక్కా ఇళ్లతో నిండిపోయింది. చోడవరం నియోజకవర్గ పరిధిలో దాదాపు అన్ని చెరువుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని స్థానిక ప్రజానీకం వాపోతున్నారు. చోడవరం పట్టణం శివారు లక్ష్మీపురం చెరువు గండిపడితే పాత చెరువు బానయ్య కోనేర్ల ఆక్రమణల వలన చోడవరం పట్టణం బుడమేరు ఘటన కంటే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానిక ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిద్రమత్తు వీడి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలి అని కోరుతున్నట్లు తెలిపారు. ముప్పై ఏళ్ళ ఇక్కడ ఉంటున్నాం. రైతులు ఒక 60-70 మంది రైతులు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. చెరుగట్టు ప్రతి సంవత్సరం ఏదో టైంలో కొట్టేయడం, వాటర్ ఎక్కువైపోవడం, దానివల్ల రైతులు చాలామంది లాస్ అయిపోవడం, రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ అధికారులు వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోవడం తప్ప రైతులనే ఆలోచనలు లేకుండా పట్టించుకోకుండా ఈ చెరువు ఆక్రమణకి బాగా సలహాదారుల కింద వాళ్ళు తయారయ్యి రాత్రులే బిల్డింగ్లు కట్టుకొని దాన్ని సేల్ చేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. అసలు ఏమీ పట్టించుకోలేదు. సంవత్సరం 40 ఎకరాలు ఉండే ల్యాండ్ ఈ రోజుకి 20 ఎకరాలకు వచ్చింది. అందువల్ల ఎన్ని ఎకరాల్లో ఎన్ని బిల్డింగ్లు కట్టారనేది ఒకసారి రెవెన్యూ కానీ ఎంఆర్ఓ కానీ పంచాయతీ కానీ స్టేషన్ వాళ్ళు కానీ పట్టించుకోవాలని, అలాగే దీన్ని ఆక్రమణలకు తగ్గించాలని, రైతులు అందరూ ప్రాణాపాయ పరిస్థితిలో వస్తే తప్ప ఈ పరిస్థితి రాదని మరో విజయవాడ అవ్వకుండా చూడమని కోరుతున్నాం. చోడవరం నడిబొడ్లో కూడా ఇలా జరుగుతున్న ఈ అధికారులు ఏం పట్టించుకుంటూ, రెవెన్యూ కూడా ఏం పట్టించుకుంటూ లంచాలు తీసుకునే రూపంలో నడుస్తుంది. మేము ఎన్నోసార్లు మా పెద్దలు అందరూ కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ పెట్టారు. అధికారులందరికీ కూడా ఎవరు ఏ రకంగా పట్టించుకోకుండా కొన్ని సమయంలో వచ్చి ఫొటోస్ యాడ్లు తీసుకొని వెళ్ళిపోవడం తప్ప సరైన నిర్ణయం తీయకుండా మరో విజయవాడలో తయారు చేయవద్దని మేము రిక్వెస్ట్ చేసేసి కోరుకుంటున్నాం. అధికారులు స్పందించి ఈసారైనా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకొని చెరువుగట్టు కూడా రెడీగా ఉంది కొట్టడానికి. అది కూడా ఒకసారి సర్వే ఎంక్వైరీ చేయమని కోరి ఈ బిల్డింగ్లన్నీ కూడా కూల్చి సరైన న్యాయం రైతులందరికీ న్యాయం చేయమని కోరుతున్నాం. మీరు కంప్లైంట్ చేశానంటున్నారు కదా, ఇరిగేషన్ అధికారులు ఏమన్నారు? సార్ వస్తున్నారు సార్, వెళ్తున్నారు సార్, చూసుకుంటాం సార్, మేము చూసుకుంటాం, మీకు ఎందుకయ్యా, మీకు అన్ని రకాలు మేము చూసుకుంటాం, ఏ ఇబ్బంది ఎవరు కట్టరు, ఏ గోళ్ళు కట్టరు, మేళ కట్టరు అంటారు. గోళ్ళ కాదు మేళ కట్టుకొని మాకు ఇబ్బందులైనా ఈ చెరువు గట్టు చూడ ఒకసారి ఇప్పుడే రమ్మనండి. సర్వేని కానీ ఎంఆర్ఓ కానీ ఇరిగేషన్ కానీ చెరువు గట్టు ఎలాగుందో ఒకసారి చెక్ చేసి మేము చెప్పింది అబద్ధమో నిజమో ఒకసారి ఎంక్వైరీ చేయమనండి, చూడమనండి. మరో 2 రోజులు వర్షం పడితే విజయవాడ కన్నా ఘోరమైన ప్రమాదాలు జరిగితే అర్ధరాత్రి జరిగితే వీరంతా పొలంలో ఉన్నారు, వీళ్ళందరూ కొట్టుకుపోతే పరిస్థితి వచ్చి ఫోటోలు యాడ్లు తీసుకొని ఎంత నష్టం జరిగింది, ఎంత ఇవ్వాలి అని చెప్పడం కానీ ముందే యాక్షన్ తీసుకుంటే ఎవరికి ఏ రూపాయలో గవర్నమెంట్ అవసరం లేదు. రైతులందరికీ న్యాయం చేసేటట్టు ఉంటుంది. మీరు అందరూ కూడా సహకరించినట్టు ఉంటుందని మేము రిక్వెస్ట్ చేసి కోరుకుంటున్నాం. 38 ఎకరాల ఆయకట్టు కలదు, కానీ దాన్ని ఇంచుమించు ఇప్పుడు 20 ఎకరాలు ఆక్రమణ జరిగినది. స్థానిక పెద్దల ద్వారా ఈ ఆక్రమణ జరిగాయి. ఈవేళ చెరువు అదే తుఫాను వల్ల చెరువు వాటర్ ఎక్కువైపోయి బండ కూడా దెబ్బతిని పొజిషన్లో ఉంది. దాని కింద రైతులు మాత్రం కంపల్సరీగా వ్యవసాయం మునిగిపోయింది, నష్టపోతున్నారు. అంచేత ప్రభుత్వం వారి దయదలిచి జాగ్రత్తగా ఈ రైతుల్ని ఆయకట్టుదారులు కాపాడవలసి బాధ్యత ఉన్నది.
గట్టు రేట్ చేసేసి వాటర్ ఫ్లో అయినట్టు చూడమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కాదు, అసలు ఇంత ఆక్రమణలు జరుగుతున్నా మీరంతా ఏం చేస్తున్నారు? స్థానిక ప్రధానికం ఏం చేస్తున్నారు? మీరు ఎవరికైనా అధికారులకు కానీ ఏమన్నా ఫిర్యాదు చేయలేదా? అధికారులకు ఫిర్యాదు చేసామండి. ఇటు రెవెన్యూ వాళ్ళకి, అలాగే ఇరిగేషన్ వాళ్ళకి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ప్లస్ వాళ్ళలో మరి ఏం పేరండి ఇరిగేషన్ ఎస్సీ గారికి మేము కంపల్సరీ కంప్లైంట్ పెట్టామండి. వాళ్ళు ఎంఆర్ఓకి చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ కూడా దీని మీద ఏమీ యాక్షన్ తీసుకోలేదండి. అధికారులు అండబెట్టుకొని ఆక్రమణదారులు స్థలం ఆక్రమించి సేల్స్ అమ్ముకుంటారు, లక్షల మీద వ్యాపారం చేసుకుంటారనక మేమేమి చేసి పరిస్థితులు లేరండి. అధికారులు దీన్ని స్పందించేసి వెంటనే ఈ ఆక్రమణ తొలగించి మా చెరువుని కాపాడవలసిందిగా, ఆయకట్టుదారులను కాపాడవలసిందిగా కోరుకుంటాం. రాత్రికి రాత్రే నిర్మాణాలు ఏమీ అయిపోవు కదండి. ఇవి ఒక్క రోజులో చేసే నిర్మాణాలు కాదు కదా. చూస్తే పెద్ద పెద్ద నిర్మాణాలు ఏవేవి ఉన్నాయి. మరి అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులు అండదండలతోటే ఈ నిర్మించబడ్డాయండి.